సో ఇప్పుడు మనకు బేసిక్గా ఇంకా ఆటిజం అనేది ఇప్పుడు చూస్తున్నాం, అంటే పిల్లలు బాగా ఎడిక్షన్ ఆఫ్ ది గేమ్స్, మొబైల్ ఫోన్స్ అవి బాగా జరుగుతున్నాయి. సో దాని నుంచి వాళ్ళకి ప్రిడిక్ట్ చేయడం ఎలా? ఈ రీసెంట్ కాలంలో ఒక పాండమిక్ అనేది కోవిడ్ కంటే ఆటిజం ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాండమిక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది ఆటిజం హెస్ బికమ్ అ పాండమిక్. అంటే ADHD, ఆటిజం ఇవన్నీ ఒకసారి సైకిల్లోకి వస్తాయి. అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే మీరు ఫోన్ ఇస్తే కానీ వాళ్ళు భోజనం చేయరు, లేదంటే అసలు మనం చెప్పిందన్నా వినాలన్నా వాళ్ళకి ఫోన్ కావాలి. సో దే ఆర్ బేసికలీ అడిక్టెడ్ టు దాట్. సో దాంతో ఏమవుతుంది అంటే దే ఆర్ ఫర్గెటింగ్ దోస్. అంటే మన బాడీలో ఒక డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అని ఉంటాయి. ఒక చైల్డ్ గ్రో అయ్యేటప్పుడు ఒక ఈ ఏజ్లో ఇది జరగాలి ఇది. సో ఇదివరకు ఏంటంటే దే యూస్ టు ఇంటరాక్ట్ విత్ చిల్డ్రన్, ప్లే, బయటికి వెళ్ళి కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ ఇట్లాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ అ బిజీ లైఫ్. సో అట్లాంటప్పుడు ఫోన్కే చాలా వరకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో దాంతో ఈ ఆటిజం అంటే ఒక ఏజ్లో డెవలప్ అవ్వాల్సింది అది ఆ ఏజ్లోకి జరగట్లేదు. అంటే చాలామంది పేషెంట్స్కి మాటలు రావు ఫాస్ట్గా, బ్రెయిన్ గ్రోత్ అనేది అంత ఫాస్ట్గా జరగదు. ఆర్ లేదంటే ఆ ఎబిలిటీ టు సెన్స్, అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లోడు ఇవి చేయాలి, లేదంటే LKGలో ఉన్న పిల్లోడు ఇట్లా చేయాలి, అవన్నీ అనేది చాలా డిలే అయిపోతున్నాయి. డెవలప్మెంటల్ అనేది చాలా డిలే అయిపోతున్నాయి. అండ్ బ్రెయిన్ గ్రోత్ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఆ గ్రాస్పింగ్ ఎబిలిటీ, అంటే మనం ఏమైనా చెప్తున్నప్పుడు యూఆర్ నాట్ ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్. సో ఇవన్నీ కమ్స్ అండ్ ఆటిజం. సో బేసికలీ ఆటిజంకి వీ కాంట్ డూ మచ్. ఇట్స్ కాల్డ్ బిహేవియరల్ థెరపీ అని చెప్తాం. అంటే యూ మేక్ సమ్ గ్రూప్స్, యూ మేక్ చిల్డ్రన్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అంటే ఎంత టైమ్ యూ కెన్ అవాయిడ్ గ్యాజెట్స్ అండ్ టాక్ టు పీపుల్, యూ విల్ ఇంప్రూవ్ బెటర్. సో ఇది ఆల్జీమర్స్ గురించి విన్నాం కదా, దాని గురించి కొంచెం చెప్పండి. సో ఆల్జీమర్స్ అంటే అది కూడా ఇప్పుడు మతిమరుపు అంటారు చూడండి, ఎప్పటి నుంచో అంటారు. సో ఆల్జీమర్స్ ఇస్ బేసికలీ అదే మెమరీ డిప్రైవేషన్. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇదన్నీ డీజనరేషన్ అమ్మా. అంటే విత్ ఏజ్ ఎవ్రీథింగ్ డీజనరేట్స్, A to Z ఎవ్రీథింగ్ డీజనరేట్స్. సో అట్లా అంటే కొన్ని సెల్స్ ఉంటాయి మన బాడీలో, అవి బ్రెయిన్లో డీజనరేట్ అయిపోతుంటాయి. అట్లాంటప్పుడు ఆల్జీమర్స్ డిజీజ్ అంటాం. అంటే నేను సడన్గా ఒక 10 days క్రితం ఏమైందనేది నాకు ఇవాళ గుర్తుకు రాదు, అంటిల్ అండ్ అన్లెస్ యూఆర్ గుడ్ ఇనఫ్. లేదంటే సో ఇవన్నీ అర్లీ స్టేజెస్లో. బట్ కొంచెం ఎక్స్టెన్సివ్ ఫేజ్లో ఏంటంటే ఇందాక మేము 15 minutes జరిగింది ముందు కూడా మీకు గుర్తుండదు. సో ఈ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఆల్జీమర్స్. సో వాటికి బేసిక్ థెరపీస్ అనేవి కొన్ని ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీస్ ఆర్ వెరీ మచ్ ప్రామిసింగ్. అంటే డీజనరేషన్ అయిన వాటికి కొన్ని స్టెమ్ సెల్స్ తీసుకొని మన బాడీ నుంచే ప్రాసెస్ చేసి బ్రెయిన్లోకి ఇస్తే రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ థెరపీ అవైలబుల్. సో వాటి అన్నిటికీ సర్జరీస్ అనేది పెద్దగా యూస్ఫుల్ లేవు. DBS సర్జరీస్ అని అంటాం కానీ బట్ దే ఆర్ నాట్ వెరీ గ్రేట్ రిజల్ట్స్. సో అంటే లైక్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ బేసిక్గా దేనికి సంబంధించి వస్తారు, ఏ ప్రాబ్లంతో? బేసికలీ వీఆర్ న్యూరో సర్జన్స్. బేసికలీ నా దగ్గరకు వస్తున్నాడు అంటేనే వాడికి డెఫినెట్గా ఏదో ఒక సర్జరీ అవసరం పడితేనే నా దగ్గరకు వస్తాడు, లేదంటే రాడు. సో వాడు న్యూరాలజిస్ట్ దగ్గరకో ఫిజిషియన్ దగ్గరకు వెళ్తాడు. అవి కూడా వచ్చే ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఎండ్ స్టేజ్లో వస్తారు. ఇప్పుడు ఒక స్పైన్ తీసుకోండి, బ్యాక్ పెయిన్ తీసుకోండి, ఎన్నో సంవత్సరాల నుంచి దే విల్ బి సఫరింగ్. ఇవాళ వస్తుంది లే, రేపు తగ్గిపోతుంది, టాబ్లెట్స్ వేసుకుంటారు, ఫిజియోథెరపీ చేయించుకుంటారు. బేసిక్గా నేను చెప్పాలి ఏంటంటే ఫిజియోథెరపీ అనేది అన్ని బ్యాక్ పెయిన్స్కి కానీ అన్ని నెక్ పెయిన్స్కి కానీ యూస్ఫుల్ ఉండదు. దెర్ ఆర్ ఫ్యూ స్పెసిఫిక్ రీజన్స్. అన్నిటికీ మీరు ఫిజియోథెరపీ చేయించుకోలేరు. అంటే ఎట్లా ఉందంటే కనీసం ఒక బేసిక్ ఎక్స్రే తీసుకోకుండా ఫిజియోథెరపీ చేసుకుంటున్నారు. అంటే ఏమైందో అని తెలియకుండా కూడా ఈ ఎక్సర్సైజ్ చేయి, ఆ ఎక్సర్సైజ్ చేయి అని చేయించుకుంటున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో మన దగ్గర ఇట్లాంటి ఎందుకు ఇట్లా ప్రొలాంగ్ అవుతున్నాయి అనేది ప్రాబ్లమ్స్. తర్వాత ఏమంటారు, సర్జరీ చేస్తే బెడ్ మీదే ఉండాలా సార్ అని అడుగుతారు. బెడ్ మీద ఉండాల్సిన అవసరం లేదు. స్పైన్ సర్జరీస్ ఆర్ వెరీ సేఫ్. నెక్స్ట్ డేనే పేషెంట్స్ వాక్ చేస్తారు. మేము ఇప్పుడు చిన్న ఇప్పుడు డిస్కెక్టమీస్ అని చేస్తాం, ఎండోస్కోపీ డిస్కెక్టమీస్. ఇవాళ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ పేషెంట్ విల్ గో హోమ్. సో దే ఆర్ స్పైన్ సర్జరీస్ ఆర్ సేఫ్. బట్ ఏంటంటే ఏ స్టేజ్లో మీరు వస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నీ బయట ఉన్న టెక్నిక్స్ అన్నీ చిరోపతి కానీ, కప్పింగ్ అని, యాక్యుపంక్చర్ అని అన్నీ చేసేసుకొని లాస్ట్కి మీరు ఒక సర్జన్ దగ్గరకు వస్తున్నారు. సో అట్లాంటప్పుడు మీ నార్మల్ ఎనాటమీనే చాలా వరకు డీజనరేట్ అయిపోతుంది, ప్రాబ్లం బ్యాడ్ అయిపోతుంది. సో ఇనిషియల్ ఒక చిన్న సూదితో పోయేదాన్ని యూ మేక్ ఇట్ అ బిగ్ సర్జరీ. సో అర్లీ, దట్స్ వై అర్లీ కమింగ్ టు ద డాక్టర్, అర్లీ రికగ్నిషన్, గో టు అ క్వాలిఫైడ్ డాక్టర్ బిఫోర్. అట్లాంటప్పుడే యూ విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. ఏ రోగం అయినా, న్యూరో సంబంధించిందే కాదు, ఎనీథింగ్ యూ టేక్ ఇన్ మెడిసిన్, ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ రీజన్ లేకుండా ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఏదో ఒక రీజన్ వల్లే వస్తుంది, ఊరికే రాదు. ప్రతి జ్వరానికి పారాసెటమాల్ పనిచేయదు.
అందుకే మీరు టెస్ట్ చేసుకోవాలి. పేషెంట్స్ ఏంటంటే అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు రాస్తారని టెస్టులు రాయాల్సిందే. వితౌట్ టెస్టింగ్ యూ కాంట్ గివ్ అ ట్రీట్మెంట్. సో చూసారు కదా మనకి సార్ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నారు యూట్యూబ్లో చూసి చాలామంది ఓన్గా ప్రిడిక్ట్ చేసుకొని వాళ్ళది వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారని. అలాంటివి చెయ్యకండి దయచేసి. డాక్టర్స్ జస్ట్ గో అండ్ విజిట్ యువర్ నియర్ బై డాక్టర్ సో దట్ మీ ప్రాబ్లం ఏమున్నా వాళ్ళు ప్రిడిక్ట్ చేసి చెప్తారు. అలా మీరు ఓన్ ప్రికాషన్స్ తీసుకుంటే మనం దవ్వుకున్న గుంతలో మనమే పడినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ. థ్యాంక్ యూ.